ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కోల్పోయావు కదా, ఇక చాలు బిడ్డ, అవన్నీ నీకు తిరిగి అందించే రోజు వచ్చేసింది, ఆనందంగా స్వీకరించమ్మా అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ సందేశం ఏమిటని వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే, ఈ బాబా చెప్పేది భక్తిగా శ్రద్ధగా విను తల్లి. ఇది విన్నాక నీ ముఖంలో తప్పకుండా చిరునవ్వు వస్తుంది. నీ మనసులో ఉన్న ఆలోచన ఇదే కదా, నాకంటూ ఎవరూ లేరని, నీ బాధని, నీ సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మకమైన వ్యక్తి ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా. నీ బాధ తప్పు కాదమ్మా. నువ్వు అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తేనే నీకు మంచి జరుగుతుంది అని చెప్పడానికి ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా. నీ బాధంతా నాకు అర్థమవుతుంది. నీ కష్టమంతా పోగొట్టడానికే నీ బాబాను నీ దగ్గరకు వచ్చి ఒక మంచి శుభవార్త నీకు చెప్పాలని వచ్చాను. ఈ శుభవార్త ఏమిటో తెలుసా? నువ్వు పడుతున్న కష్టాలు తీర్చేందుకు ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపుతున్నాను. ఆ వ్యక్తి కొద్ది రోజులు నీతో పాటే ఉంటారు. అది ఎవరో గమనిస్తూ ఉండు బిడ్డ. నేను పంపే ఆ వ్యక్తి నిన్ను, నీ ఆలోచనలను అర్థం చేసుకొని నీకు మంచి దారి చూపిస్తారు. ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసిన వెంటనే అతని మాటలను అర్థం చేసుకుని వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వు. ఒకవేళ నీవు వారి మాటలను లెక్క చేయని సమయంలో వారు నీకు దూరం అవుతారు. జాగ్రత్తగా ఉండు బిడ్డ. నువ్వు నా మాటలు ఎలా అయితే వింటావో వారి మాటలు కూడా జాగ్రత్తగా విను. అవి నీకు గందరగోళంగా అనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబా అని పిలువు. వెంటనే నేను నీ దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాను. నేను నీకొక మంత్రిలాగా సలహాలిస్తాను. నీ దారి నీకు చూపిస్తానమ్మా. అందులో నువ్వు ప్రయాణం చేస్తే నీకు తప్పక విజయం లభిస్తుంది. ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి మంచివారు చెప్పే మాటలు ఎప్పుడూ పెడచెవిన పెట్టకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తించు. నీ కోసం ఆ వ్యక్తిని త్వరలోనే పంపుతాను. నీకు మంచి సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడిపిస్తారు. నీ మనసుకు నచ్చేలా వారు నడుచుకుంటారు. ఇక నీ మనసులో ఉన్న బాధను మొత్తం తగ్గిస్తారు. నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు. నువ్వు ఏదైనా చెడు పని చేసినా, చెడ్డదారిలో నడిచినా నిన్ను మందలిస్తారు. నువ్వు ఏదైనా చెయ్యగలవు, సాధించగలవు అని ముందుకు నడిపించేవాళ్ళు నీ వాళ్ళు అని గుర్తుంచుకోమ్మా. అలాగనే నువ్వు ఒకవేళ తప్పుదారిలో నడిస్తే మందలిస్తారు కూడా. నీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు వారితో చెప్పేటప్పుడు ఓపికతో వింటారు. అవన్నీ విని నీకు మంచి సలహా ఇస్తారు. అలాంటి మంచి వ్యక్తిని, ఓపికతో ఉన్న వ్యక్తిని నీ జీవితంలోకి పంపుతున్నాను. కానీ వారు ఎల్లప్పుడూ నీతోనే ఉంటారని, ఉండాలని అనుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని గుర్తుంచుకోమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. ఈ సమయంలోనే నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను. ఒకటి గుర్తుంచుకో తల్లి, నీకు ధైర్యం చెప్పడానికి నీ బాబాను ఎప్పుడూ నీతోనే ఉంటాను. కాబట్టి సమస్య వస్తే కృంగిపోకు. నీకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి నీకు నేను మనోధైర్యాన్ని ఇచ్చాను కదా. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు కృంగిపోకుండా ఉండడానికే నేను ఆ వ్యక్తిని నీ దగ్గరకు పంపుతున్నాను. నీ జీవితం ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు. నీ బాబా నేను కూడా తోడుగా ఉన్నాను కదా. ఇక ప్రశాంతంగా ఉండు. దేనికి అస్సలు భయపడకు. నీ జీవితం హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ప్రతి నిమిషం నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాను. ఇక దేని గురించి ఆలోచించకు, భయపడకు, బాధపడకు. నా ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి కదా తల్లి. నా ఆశీస్సులు ఉండగా నువ్వు దేని గురించి భయపడుతున్నావు చెప్పు అని బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి.
మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.